హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. ఫ్రైడే ఫిల్మ్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత ఒక చక్కని సినిమాతో వచ్చేసాను. సినిమా పేరు దురంధర్. వందే మాతరం అనాలన్నా, జై శ్రీరామ్ అనాలన్నా, జై హింద్ అనాలన్నా నచ్చని వాళ్ళకు ఈ సినిమా నచ్చదు. చెడుగా చెప్పాలంటే దేశద్రోహులకు నచ్చనటువంటి సినిమా ఇది. అప్పట్లో కాందహార్ విమానం హైజాక్ అయినప్పుడు రక్షణ శాఖ మంత్రులు చేసినటువంటి ఎన్నో నీచమైన పనులని ఎలిగించడానికి చూయించిన సినిమా ఇది. మై ఘాతక్ హూ క్యూంకి మై ఘాయల్ హూ అనే ఒక డైలాగ్ చెప్తాడు హీరో. అవును, నేను బాధించబడ్డాను కాబట్టే దేశం కోసం ఏదైనా చేస్తాను అనే అర్థం అందులో ఉంది. అజిత్ దోవల్ చెప్పినటువంటి ఒక డైలాగ్తో సినిమా ప్రారంభమవుతుంది. భారతదేశానికి శత్రువులు ఎక్కడో లేరు, మొదటగా ఉంది భారతదేశంలోనే, ఆ తర్వాతే పాకిస్తాన్ అయినా చైనా అయినా అని గంభీరంగా చెప్తాడు తను. నిజమే కదూ. చరిత్ర మొత్తం తరిచి చూస్తే మన శత్రువులు మనలోనే ఉన్నారు. మన వెన్నంటే వాళ్ళు ఉండి మనకు నమ్మక ద్రోహం చేస్తూనే ఉన్నారు. ఇందులో సినిమాలో హీరో దురంధర్, అతని కుటుంబం ఉగ్రవాదుల ద్వారా ఇబ్బంది పడుతుంది. ఎవరైతే ఉగ్రవాదుల ద్వారా ఇబ్బంది పడ్డారో అలాంటి వాళ్ళను ఒక ఆయుధంగా వాడి శత్రువుల యొక్క స్థావరాల్లోకి పంపించి వాళ్ళని మట్టుబెట్టడమే ఈ సినిమా యొక్క ఇతివృత్తం. ఇందులో దురంధర్ అనే పాత్రతో అచ్చుగుద్దినట్టుగా నటించాడు ఆ హీరో. రా ఏజెంట్కి ఉండాల్సినటువంటి సునిశ్చితత్వం, చురుకైన తత్వం, కష్టపడే తత్వం, చొచ్చుకుపోయే తత్వం, గంభీరంగా ఉండే తత్వం, పోరాడే తత్వం, ఇవన్నీ కలిస్తే ఆ దురంధర్ అనే పాత్ర. భారతదేశం మీద శత్రువులు చేస్తున్న దాడిని తిప్పికొట్టడానికి అజిత్ దోవల్ లాంటి ఒక గూఢచారి తయారు చేసినటువంటి ఆయుధం దురంధర్. శత్రువుల్లోకి వెళ్ళి అక్కడే ఉంటూ ప్రాణాలను సైతం తెగించి వాళ్ళను చంపడానికి పథకరచన చేస్తూ ఎక్కడ దొరికిపోతాడో అని అనుకునే లోపల వాళ్ళని మట్టుబెడుతూ తన రక్తాన్ని చిందిస్తూ కూడా దేశం పైన అభిమానాన్ని చూయించే పాత్ర దురంధర్. ఒక వ్యక్తి తన దేశం కోసం తన కుటుంబాన్ని, తన అందరినీ వదులుకొని ఎక్కడో మామూలుగా చితికిపోయే స్థితిలో ఉంటూ కూడా దేశాన్ని గౌరవించే పాత్రలో దురంధర్ చాలా చక్కగా నటించాడు. ఇలాంటి సినిమాలే కదా ఇప్పుడు మన పిల్లలకు చూపించాల్సింది. ఇలాంటి దేశభక్తి భావాలే కదా మనలోనూ రగిల్చాల్సింది. అందుకే సినిమా పెద్దగా ఉంటుంది, కానీ సస్పెన్స్గా, థ్రిల్లర్గా నడుస్తుంది. బాంబే బ్లాస్ట్ జరిగినప్పుడు విరగబడి నవ్విన కుక్కల యొక్క ముఖాలను చూపిస్తారు. దొంగ నోట్లు పాకిస్తాన్లో ఎంతగా చెలామణి అయ్యాయో, మన ఒరిజినల్ ప్రింట్స్ వాళ్ళకి ఎలా అందాయో కళ్ళ కట్టినట్టుగా చూపించారు ఈ సినిమాలో. మోడీ చేసినటువంటి ఓట్ల రద్దు ఎందుకో ఈ సినిమా చూస్తేనే మనకు అర్థమవుతుంది. అదే సమయంలో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి చోట మన రా ఏజెంట్స్ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళందరినీ టపీమని లేపేస్తున్నారు. ఇదంతా ఊరికే కాలేదు. దేశం పట్ల భక్తి, గొప్ప భావన ఉన్నటువంటి అజిత్ దోవల్ లాంటి సీనియర్ ఆఫీసర్ల వల్లే ఇలాంటి ఆపరేషన్ జరుగుతోంది. అందుకే అలాంటి హీరోలందరికీ అసలు సీసలైనటువంటి భరతమాత బిడ్డలకు సెల్యూట్ చేయాల్సిందే. తప్పక చూడండి, చూపించండి అందరికీ దురంధర్ సినిమా. ఇదండి ఈరోజు సినిమా. నచ్చితే లైక్, కామెంట్ మరవద్దు సుమి. ధన్యవాదాలు.